ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మొన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 మంది మంత్రులు, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఆ మీటింగ్ జాయిన్ అయ్యారు. అయితే నేను కూడా ఆ మీటింగ్ ని ఫాలో అయ్యాను. అందులో దట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుండి వచ్చాక ప్లస్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్ అయ్యాక జరిగిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ కాబట్టి ఏమైనా సూపర్ 6 గురించి లేదా బడ్జెట్ లో అలొకేషన్స్ గురించి లేదా ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి లేదా మిర్చి రైతుల కష్టాల గురించి డిఎస్సి గురించి అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తారేమో అనేసి నేను అనుకున్నాను, ఫాలో అయ్యాను. కానీ వీటి మీద డిస్కషన్ అవ్వలేదు. దేని మీద డిస్కషన్ అయిందో నేను చెప్పిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అలాగే ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ అయిన రంగయ్య చనిపోయారు. సో అందుకనేసి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ లో సెక్రటరియేట్ కి డీజీపీకి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మధ్యలో డీజీపీకి ఫోన్ చేసి డీజీపీకి సెక్రటరియేట్ కి రమ్మని గంట సేపు దీని మీద డిస్కషన్. అయితే స్వయాన ఆ రంగయ్య గారి భార్య ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో మన మీడియా ఛానళ్లు అవి చూపించవు కాబట్టి, మొత్తం అన్ని కూటమి మీడియా ఛానల్సే కాబట్టి ఆవిడ ఏం చెప్పారంటే, నా భర్తని చాలా రోజులుగా పోలీసులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారు, టార్చర్ పెట్టారు, ఊర్లో తిప్పి ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చారు, అందుకే ఆయన ఆరోగ్యం పాడైపోయి చనిపోయారు అనేసి వాళ్ళ భార్య చెప్పింది. అయితే వాళ్ళ భార్య ఇక్కడ కావాలని అబద్ధం చెప్తుంది, వైసీపీ వాళ్ళు తనతో అలా చెప్పిస్తున్నారు అనేసి కూటమి వాళ్ళు లేదా మీడియా ఎలాగో ప్రోపగాండా ప్రచారం చేస్తారు. అదే మనం నమ్ముదాం కూడా ఒక నిమిషానికి. ఎందుకు ఆవిడ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడే. ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి భయపడి అబద్ధం చెప్పనవసరం లేదే. కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆవిడ చెప్పొచ్చు కదా, కూటమి గవర్నమెంట్ ఎలాగో ప్రెషర్ చేస్తుంది, నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు అని. ఆవిడ ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ. పోలీసులు ఆ వాచ్మెన్ రంగయ్యని టార్చర్ పెట్టారు. పోసాని కృష్ణముల్ని ఎలాగైతే అన్ని ఊర్లో తిప్పారో అలా తిప్పి ఆయన ఆరోగ్యం పాడైపోయేలా చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు. ఒక కుటుంబం ఆ ఇంట్లో మగదిక్కును కోల్పోయింది, ఒక భార్య ఒక భర్తను కోల్పోయింది, ఒక పిల్లలు ఒక తండ్రిని కోల్పోయారు, కుటుంబంలో పెద్ద దిక్కు పోయారు, ఆ కుటుంబం రోడ్డు మీద పడింది. ఎందుకు? కూటమి గవర్నమెంట్ ఏం సాధించాలనుకుంటుంది అండ్ దాని మీద కేబినెట్ మీటింగ్ కి డీజీపీని పిలిచి గంట సేపు డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచమైన రాజకీయమా? మీ రాజకీయ కక్ష సాధింపు కోసం, జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా ఇరికించాలనే దానికోసం ఒక కుటుంబాన్ని మీరు రోడ్డు మీద పడేశారు. ఆ కుటుంబ పెద్ద దిక్కుకి ఎలాగో పరోక్షంగా ఈ ప్రభుత్వం కారణమైంది. ఎందుకు ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ చేయడం వల్ల, లేదా వాచ్మెన్ రంగయ్య కేసులో జగన్ ఇరికించడం వల్ల, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ఇరికించడం వల్ల, మీరు కేబినెట్ మీటింగ్ లో జనాల సమస్యలు గాలి వదిలేసి దీని మీద డిస్కషన్ పెట్టడం వల్ల, మీ 4 మీడియా ఛానల్లో పుంఖాలుగా దీని గురించి డిస్కషన్లు డిబేట్లు పెట్టి, లేదా మీ 2 న్యూస్ పేపర్లో అనుమానాస్పదం అని పెద్ద హెడ్లైన్స్ లో మీరు చేయడం వల్ల మీరు మీ ప్రోపగాండాని, మీ ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడంలో భాగంగానే చూస్తారు. కానీ ప్రజలు ఏదో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోతుందనో, రాజధాని బిల్డింగ్ నిర్మాణం అయిపోతుందనో, వైజాగ్ స్టీల్ కి గనులు వచ్చాయనో, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయనో, లేదా మన పిల్లలు బెంగళూరు హైదరాబాద్ వెళ్లకుండా అమరావతి వైజాగ్ లోనే పెద్ద కంపెనీల్లో కూర్చొని పని చేయగలుగుతారనో, ఏపీ డెవలప్మెంట్ అయిపోద్దనో ప్రజలు నమ్మరు. ఇట్లా అన్నిటి వల్ల చంద్రబాబు నాయుడు గారు మీ కక్షపూరిత రాజకీయాల వల్ల ఏమీ ఒరగదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీరు ఫస్ట్ నుండి ఇదే రాజకీయం, అందుకే నేనెప్పుడు మిమ్మల్ని నమ్మలేదు. కానీ ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎలా నమ్ముతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీలో ఏ దార్శనికత చూశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు ఇలా కక్షపూరిత రాజకీయాలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ డెవలప్మెంట్ అవ్వదు. మీరు ఫోకస్ చేయాల్సింది సూపర్ 6 పథకాల మీద, ప్రజల కష్టాల మీద, జనాలకు సూపర్ 6 అమలు ఎలా చెయ్యాలి అనే దాని మీద, కేంద్రం నుండి నిధులు ఎలా రాబట్టుకోవాలి అనే దాని మీద, పోలవరం బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, క్యాపిటల్ బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, మీ ఫోకస్ దీని మీద ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కాదు, గత 5 ఏళ్ల ప్రభుత్వం మీద కాదు, ఫ్యూచర్ మీద మీ ఫోకస్ ఉండాలి.